మనకి సంవత్సరం అంతట్లో సంక్రాంతి చాలా పెద్ద పండుగ అనమాట. మనకి సంక్రాంతి పండుగ 4 రోజులు: భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. పండుగ అనమాట. ఒక్కో రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. భోగి రోజు పొద్దున్నే భోగి స్నానం, తర్వాత భోగి మంట చాలా కీలకమైనది మన హిందూ సాంప్రదాయంలో. ఈ సంక్రాంతి పండుగలో కీలకమైన ఘట్టం ఏంటంటే భోగి మంటతో స్టార్ట్ అవుద్దాం అనమాట. చాలా మందికి భోగి మంటకు అర్థం కూడా తెలియట్లేదు. ఆవు పేడతో పిడకలు చేస్తారు. పిడకలు కూడా రకరకాలు ఉంటాయి. రౌండ్ గా కన్నం పెట్టిన చిన్న పిడకలు, అవి కాకుండా అరిసెని, అరటిపండు అని, ఇలా 108 పిడకల్లో మధ్యలో అరిసె, అరటిపండుకు పెడతారు. పెట్టి దానికి శాస్త్రం ఉంది. ఆ పిడకలతో దండలు కట్టి పిల్లలతో వేయిస్తారు. పిల్లలు పెద్దలు అందరూ వేస్తారు భోగి పిడకలతోనే మంట వేస్తారు మన హిందూ సాంప్రదాయంలో చేసే ఈ భోగి మంట. దీని వెనక ఎంతో సైన్స్ ఉంది మన. ఇప్పుడు భోగి మంట ఏంటంటే ఇంట్లో పనికిని చెత్త అంతా ఎప్పటికెళ్ళి తగిలిడితే భోగి మంట, టైర్లు కలిస్తే భోగి మంట అనుకుంటున్నారు. ఈ ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం అనే ఉద్దేశంతో ప్రకృతి కోసం చేసే పనులు అవన్నీ. ఇప్పుడు మనం ప్రకృతిని నాశనం చేయడం చేస్తాం. అదే దాని రివర్స్ అనమాట. ప్రతి సంవత్సరం 1,00,000 పిడకలతో చేస్తాం. ఈ సంవత్సరం 3,50,000 పిడకలు. సో ఎంతమంది వచ్చినా దానిలో వేసామని ఎన్ని వేసినా తరగవు. అంత పెద్ద మంట ఇది. దీనికోసం ఏర్పాటు చేస్తున్నాం. ఎంత చుట్టూ చేసి మట్టితో కడతారు. కట్టి లోపలంతా పెద్ద దొంగలు పెట్టి మీకు వచ్చిన అందరికి భోగి దానికి ఇస్తారు అన్నమాట. ఒక దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి చేస్తున్నారు పిడకలని. 15 మంది అదే పనిలో ఉన్నారు. సరదాగా చేసి మనకు అందిస్తున్నారు అన్నమాట. 3,50,000 పిడకతో భోగి మంట చాలా పెద్ద మంట వేస్తాం.